ఇప్పటి మహబూబాబాద్కు పోలిక కూడా లేదు, పొంతన కూడా లేదు. ఆ మధ్యనే నేనే స్వయంగా వచ్చి ఇక్కడ జిల్లా కలెక్టరేట్ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, ఇతర విద్యా సంస్థలన్నీ ప్రారంభం చేసుకున్నాం. ఇది ఒక గిరిజన ప్రాంతం, మారుమూల ప్రాంతం, వెనుకబడి ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కలెక్టర్ ఉండాలి, ఇక్కడ ఎస్పీ ఉండాలి, ఇక్కడ జిల్లా కేంద్రం ఉంటేనే వెలుతురు వస్తుంది, మా గిరిజన బిడ్డల ముఖాలలో వెలుతురు వస్తుందని చెప్పి పట్టుబట్టి మహబూబాబాద్ జిల్లా చేయించిందే నేను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దాని ఫలితాలు కూడా మనకు కనపడతాయి. ఇప్పుడు కొన్ని ఫలితాలు మీరు చూస్తూ ఉన్నారు. ఉద్యమంలో తిరుగుతుంటే మాకు కూడా నమ్మకం లేకుండే, శ్రీరామ్ సాగర్ నీళ్లు వస్తాయా, ఈ కాలువల నీళ్లు భారంగా చూస్తామా, ఎప్పుడు చూస్తాం, ఏం సంగతి అని నమ్మకం లేకుండే. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో మన ఓట్లు తీసుకున్నారు తప్ప మన బాధలు ఎవరు చూడలే. వెన్నవరం కాలువ సరి చేయించి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే మొత్తం చెక్ డ్యాములన్నీ వాగుల మీద ఆకేరు కావచ్చు, మునేరు కావచ్చు కట్టుకుంటే ఇవాళ నది హెలికాప్టర్లను చూస్తూ ఉంటే కడుపు నిండినట్టుగా ఉంది. బ్రహ్మాండంగా ఇక్కడికక్కడ నది పొడుగుతా నీళ్లు కనబడతా ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నా. అద్భుతమైన పంటలు పండిస్తూ ఉన్నారు. మహబూబాబాద్ తండాలలో ఇలా ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి రెండు కూడా కలకల్లాడుతున్నాయి. బ్రహ్మాండంగా మా అడవి బిడ్డల ముఖాలన్నీ తెల్లగైతున్నాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీ అందరిని నేను కోరేది ఒకటే, ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లు పోతాయి, కానీ ఎన్నికల్లో ఏం జరగాలి? ఎన్నికలలో ప్రజలు గెలవాలి, ఏ మార్చేటోళ్ళు గెలవద్దు. ప్రజలు గెలిస్తేనే మళ్ళీ ప్రజలకు లాభం జరుగుతుంది, ప్రజల కోరికలు నెరవేరుతాయి. పోయిన 2 ఎలక్షన్లలో మీరు శంకర్ నాయక్ గారిని గెలిపించినారు, బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు. దాని ఫలితం ఏందో కూడా మీరు చూస్తూ ఉన్నారు. మీకే అందుబాటులోకి వచ్చింది, నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇక్కడ మంచి మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఉన్నారు. పోయినసారి వచ్చినప్పుడు పట్టణం బాగుపడాలని నేను 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినాను. అవన్నీ కూడా పనులు జరగబోతా ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను.